కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కొన్ని వేల కోట్ల రూపాయలు సభలు పెట్టి తగలబెట్టి ఆగం చేసిర్రు. రేవంత్ రెడ్డి గారు కూడా సభలు పెట్టే టైం కూడా ఆయన ఈ పేద ప్రజల గురించి కేటాయించి ఊర్లలో తిరిగితే ఇంకోసారి గెలిపించడో లేకుంటే పట్టాలు ఎక్కించే వాళ్ళ చేతిలోనే ఉంది కదా. భూభారతి అని ఒక వెబ్సైట్ని తీసుకొచ్చి ఈరోజు పోడు భూములకు పట్టాలు ఇస్తా అని చెప్పేసి పోడు వ్యవసాయం చేసేటోళ్ళకు కూడా ఒక ఫ్యూచర్ని నిర్మిస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఎన్ని ఎలక్షన్ల ముందు హామీలు ఇచ్చి చల్లగా వాన కోకిల పాము జారుకున్నట్టుగా జారుకొని ప్రజలకు దూరంగా ఉంటూ సెక్యూరిటీ గార్డ్స్ మధ్యలో తిరుక్కుంటూ ఈరోజు ములుగు గడ్డ మీద నిలబడి మాట్లాడిపోతే సమస్య తీరిపోదు. మంత్రి సీతక్క గారు కూడా రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు కానీ ఇంతకుముందు భూక్య జంపని చెప్పినట్టుగానే పుట్టగొడుగులు కొనుడు లేకుంటే బోడకాకరకాయ కొనుడు ఈ కూరగాయల కొనుడు ఇంట్రెస్ట్ మీద కొంచెం పేద ప్రజల మీద కూడా పెడితే ఇంకొంచెం బాగుంటుంది. ప్రజలు ఇంకా అభివృద్ధిలోకి వస్తే మీరే కదా రేపు అధికారంలోకి వచ్చేది. రోడ్ల వ్యవస్థ బాగలేదు, ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగలేదు. రేవంత్ రెడ్డి సభ మీద వచ్చి మాట్లాడుతూ ఉంటాడు జపాన్ లాంగ్వేజ్ నేర్చుకోమని. ఉన్నదానికే పట్టాలు దిక్కులేదు, చదువుకునేటోళ్ళకి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ దిక్కులేదంటే, ఇక్కడ స్కూల్ బస్సులు కూడా సరిగా వస్తలేవంటే జపాన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే వాళ్ళ ప్రభుత్వ పెద్దలు వచ్చి ఇక్కడ వచ్చి ట్యూషన్ చెప్పి పోతారట. ఇక గీ తిరుగుంది. పట్టాల విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ తీరని ద్రోహం అయితే ప్రజలకు మాత్రం చేసిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చాలా రోజు కేసీఆర్ గారు గతంలో చెప్పారు, ములుగు ప్రాంతం వారు నాకు ఓటేయకున్నా, నా క్యాండిడేట్కి ఓటేయకున్నా కూడా ఈ ప్రాంతం నాది, ఇక్కడ ఉన్న ప్రజలు నా వాళ్ళని చెప్పేసి ఎన్నో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసినా కూడా సొంత పార్టీలో ఉండి ఈరోజు మంత్రి సీతక్క గారు ఉంటే హైదరాబాద్లో ఉంటారు, లేకుంటే ఆసిఫాబాద్లో ఉంటారు, లేకుంటే రాష్ట్రాలు మొత్తం తిరుగుతున్నారు. కానీ సొంత నియోజకవర్గంలో గల్లీ గల్లీలో వాడవాడల్లో ఆ అడవుల్లో ఉన్న ప్రజల గురించి పట్టించుకునే పరిస్థితి మాత్రం లేదు. ఇక పొంగిలేని చెప్పుకుంటే ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్ నడుచుకుంటూ ఆ శాఖలో మెదులుకుంటూ శాఖకు మంత్రిగా ఉంటూ ఈరోజు భూముల విషయాల గురించి కానీ రిజిస్ట్రేషన్ల విషయాల్లో కానీ ఆయన తలదూర్చాడు. కానీ వాళ్ళ కొడుకు 600 ఎకరాలు, ఈయన 200 ఎకరాలు కబ్జాలు చేసుకున్నాడు, 600 కోట్ల రూపాయలతో సిబిఐ దర్యాప్తు జరుపుకుంటూ అక్కడ దొరికిపోవడు, ఇవన్నీ జరుగుతున్నాయి తప్ప ఏదో వీళ్ళ కోసమే వీళ్ళు అధికారంలో వచ్చినట్టు ఉంది. ఎన్నో ఏళ్ళ అధికారం లేక దాహంతో ఉన్న ఆకలితో ఉన్నోళ్ళు ఇది ఒక్కసారి అధికారం రాగానే కబ్జాల మీద పడ్డు, ప్రభుత్వ భూముల మీద పడ్డు. ప్రజలకు ఇచ్చేది లేదు ఇక్కడ. అర్హులైన ప్రతి ఒక్క పట్టాదారులకు పట్టాలు ఇచ్చే కార్యక్రమం లేదు ఇక్కడ. కానీ వాళ్ళు మాత్రం కంపెనీల పేర్లతోటి 600 ఎకరాలు 400 ఎకరాలు బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకుంటూ ఆ పైసలు తీసుకెళ్లి ఫారెన్లో దాచిపెట్టుకుంటూ ఈరోజు ఖజానా లూటీ చేస్తూ ఉన్నారు. పేరుకు మాత్రం కేసీఆర్ అప్పు చేసిన అని లూటీ చేసిన మాత్రం రేవంత్ రెడ్డి. కేసీఆర్ 10 ఏళ్లలో 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి తెలంగాణని అద్భుతంగా తీర్చిదిద్దితే రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాల్లో 4 లక్షల కోట్ల అప్పు చేసి ఆ డబ్బులు ఏ ఒక్కలో పెట్టినో తెలియదు, ఏ సందులో నొక్కినో కూడా తెలియదు. ఈ తీరుగా సాగుతూ ఉంది. దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా చైతన్యవంతం కావాలి. రేవంత్ రెడ్డి ఒట్టి మాటలు విని ఆయన మాటలు ఎట్లుంటాయంటే రెచ్చగొట్టే మాటలు, ఓ 10 మంది తలకాయలు పలుకు కొట్టుకునే మాటలు, అవి తప్ప పనికొచ్చే మాటలు ఎక్కడ కూడా ఉండవు. ఎట్లుందని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏజెన్సీ ఏరియాలో కానీ లేకుంటే పోడు వ్యవసాయం చేసుకున్న ప్రతి ఒక్కరికి కానీ పట్టాలు ఇస్తా అని చెప్పిర్రు. మంత్రి సీతకు వచ్చినప్పటి నుంచి పట్టాలు ఏమైనా అందినాయా? గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం పనితీరు ఎట్లుంది? అయ్యా, మా గత ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి ఇప్పుడు మేము నివసించే రాజేశ్వరపల్లి విలేజ్లో మేము అనుభవించే బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. మాకు కేసీఆర్ ప్రభుత్వంలో ధరణి ఓపెన్ అయినాక అంతకుముందు తబ్బిబ్బులు ఉండే, కానీ కేసీఆర్ ధరణి ఓపెన్ చేసినాక మా విలేజ్లో అందరికీ 90% పట్టాలు ఇచ్చాడు. కానీ ఒక పర్సెంట్ ప్రకారం కొన్ని అక్కడ ఆగిపోయినాయి మిస్సింగ్ వల్ల. అక్కడ కెమెరా మిస్సింగ్ లేకపోతే అది చేసిన వల్ల మిస్సింగ్ వలన కొన్ని ఆగిపోయినాయి. 2 నెలలు వెళ్ళి 3 నెలలు నడుతున్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఆ మిస్సింగ్ ఇంతవరకు సరి ఎత్తలేడు. మేము ఎప్పుడు పోయినా కూడా ఎంఆర్ఓ గారైనా తహసీల్దార్ గారైనా ఈ ఎక్కడికి పోయినా మళ్ళీ పట్టించుకుంటలేడు. ఇప్పుడు ధరణి ఆగిపోయింది, ధరణి కొంట ఎక్కువ పడేషన్లు అది ఓపెన్ లేదు, ఇప్పుడు కాదు కానీ మమ్మల్ని సర్వ ఇబ్బంది పెట్టుకుంటా ఇంత. భూభారతి వచ్చింది, భూభారతిలో కూడా రాలేదు. భూభారతిలో మాకు ఒక పైసా మందం కూడా న్యాయం జరగలే, మమ్మల్ని పట్టించుకున్న నాదు లేడు. మేము ఎంఆర్ఓ గారు చెప్తే పోయి నాయన మా దగ్గర ఏం లేదు, మేము పైకి రాసి పంపినాం, ఆ సీఎం గారు ఆర్డర్ ఎట్లయితే అట్నే చెప్తాం మీరు రాష్ట్రపల్లెం. కానీ మీదున్ను లక్ష్మీదేవిపేటలో ఒక ఇట్నే ఉండదు, 2 కేసులు ఉన్నాయి ఆ విలేజ్లో ఈ విలేజ్లో. అది ఎట్లయితే మీకు అట్నే అయితే కానీ మా దగ్గర రాకుండా మిమ్మల్ని బదనం చేయకుండా ఆ ఎంఆర్ఓ గారు మా సర్పంచ్ని నేను ఒక 4 రైతులను కలిసిపోయినాం. పోతే మీరు ఒక 100 మంది రాండి, 100 మంది వస్తే మిమ్మల్ని హైదరాబాద్ తీసుకుపోయి మాట్లాడిస్తా అని ఆ ఎంఆర్ఓ గారు చెప్పిండు. ఇక ఈ 100 మంది వస్తలేరు, మేము పోతలేము, మా సమస్య ఇట్నే ఉన్నది. నా 6 ఎకరాల భూమి 2, 3, 4, 7 సర్వే నెంబర్ల దాకా ఉన్నది. ఆ సర్వే నెంబర్ మొత్తం బ్లాక్ చేసినాం. నా ఉన్న భూమిని కూడా ఇక నేను ఒక మాట చెప్పాలంటే నా బాధ చచ్చిపోయేంత బాధ ఏర్పడ్డాయి నాది. నేను పుట్టింది ఇక్కడనే, పెరిగింది ఇక్కడనే, మా నాయన గతించిండు, నేను గతించిపోయే టైం వచ్చింది. ఆ భూమి పట్ట అయితలేదు. నా పిల్లలు 3 కొడుకులు నాకు ఎవరికి ఒక ఎకరం ఎక్కిద్దామన్నా నా పేరే లేదు, వాళ్ళకి ఎట్లా ఎక్కుతుంది ఆయన అంటాడు.
ఇగో ఇంత సమస్యతో నేను సతమతం అవుతాను. ఇలాంటిగా మా ఊళ్ళో ఒక 50 మంది రైతులు ఉన్నారు. ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు ఈ పట్టాలకి ఇంత ఇబ్బంది ఉండేనా? కేసీఆర్ ప్రభుత్వం రేవంత్ అది చంద్రబాబు కూడా మాకు పట్టాలు ఇచ్చి ఆర్ఆర్ఓ పట్టాలు ఇచ్చిండు. ఆర్ఆర్ఓ పాస్బుక్లు ఉన్నాయి. ధరణిలా ఒక 2 ఎకరాలన్నర పట్టా అయింది నాది. 8 ఎకరాలకు 2 ఎకరాలన్నర పట్టా వచ్చింది. ఇంకా 4 ఎకరాలన్నర పట్టా అట్నే ఆగింది. ఈ సమస్య గురించి నేను తహసీల్దార్ దగ్గరికి పోతే ఆయన నన్ను అడగకు, నువ్వు నన్ను అడిగితే నేను చేసేది కాదు, అది కలెక్టర్ గారు అన్నాడు. కలెక్టర్ గారిని సంప్రదించిన, అయ్యా మేము చేసేది కాదు, మీరు రాజేశ్వరపల్లె గురించి, రాజేశ్వరపల్లె ఒకటి లక్ష్మీపేట రాజేశ్వరపల్లె 2 ఉన్నాయి. ఈ 2 విలేజ్ల సమస్యలు ఇట్నే ఉన్నాయి. అవి ఇప్పుడు కావు, మాతో కావు, మా దగ్గర రాకుండా ఆయన కూడా అన్నాడు. ఇన్ని సమస్యలు పడుకుంటా రాలేక పోలేక చచ్చిపోతాను నేను. నాకు నడుము నొప్పి ఉండే, డిస్క్ నొప్పి. మా రోడ్డు గురించి చెప్పాలంటే ఇంతసేపు ఒక 2-3 మాటలు చెప్పినాం. అట్లా ఆ రోడ్డు గురించి కూడా పోలేని పరిస్థితిలా నేను దాన్ని విరమించుకొని ఎట్లయితే కట్టినా అయితే భగవంతుడు ఉన్నాడు, నేను నయ్యాలని పుట్టిన నయ్యాలని చచ్చిపోతానా, చచ్చిపోయే వరకన్నా కాదా. సీతక్క గారికి చెప్పిర్రా? సీతక్క గారు కూడా కలిసినాం, సంప్రదించినాం, చేసి పెడతాం. రేపైతే ఇక అది ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రకటించింది భూభారతిలో చేస్తామే, అట్లా ఇట్లా ఆమె అన్నది. ఆమె పట్టించుకుంటలేదు, ఈయన పట్టించుకుంటలేడు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన కానీ మా ఊళ్ళో అసలు సమస్యలే సాల్వ్ కాలే, ఏ సమస్య కూడా సాల్వ్ కాలే. ఇగో ఇది మా పరిస్థితి. మీకు దయచేసి మీ ప్రెస్ వాళ్ళు, మీ గవర్నమెంటు, మీ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు 2 చేద్దామని ఎత్తి పెడతాను. మాకు మీరు పోయే వరకైనా మీ ప్రభుత్వం ఉన్న రోజులైనా మాకు మా ఊరికి న్యాయం చేయాలని దండం పెడతాను. విషయము టీడీపీలో గెలిచినప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, అప్పటి వరకే 2013లో అక్క ఎమ్మెల్యేగా తిరిగినప్పుడు ఆ వర్షం కొట్టింది. రాళ్ల వర్షం కొట్టినప్పుడు చేళ్ల చుట్టూ తిరిగింది. తిరుగుతానప్పుడు ప్రతి రైతు ఏడ్చుడు విషయం చేళ్ల గురించి కాదు చెప్పేది. అక్కకు ప్రతి రైతు అక్క మా భూమి పట్టగాలేదు, అక్క మా భూమి పట్టగాలేదు అని ఇదే ప్రస్తావన చెప్పిండ్రు. చెప్పిన తర్వాత అన్న మనది ప్రభుత్వం ఇప్పుడు లేదన్నా, సరే అన్న ఇట్లా మాట్లాడదాం అట్లా మాట్లాడదాం అని అన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎస్ పర్పస్లో గెలిచింది. అప్పుడు కూడా ఏం లేదన్నా, చేద్దాం మాట్లాడదాం అది ఇది అని చెప్పింది. ఇప్పటి వరకు అక్కకు మా రాజేశ్వరరావు పల్లెలో ఉన్నటువంటి సమస్యలు ఎవరెవరికి ఉన్నాయన్న సమస్యలు కూడా ఆమె ఏళ్ళ మీద వేసుకొని చెప్పగలుగుతుంది. అంత నోటెడ్ ఆమెకు. కానీ ఇప్పటి వరకు మాకు న్యాయము జరగలేదు, ఊరుకు రోడ్డు రాలేదు. ఇంతవరకు కరెక్ట్ విషయం ఇది. ఇప్పుడు పట్టాల విషయంలో ఏమంటారు? పట్టాల విషయం మాకు పట్టాలు కావాలి ఫస్ట్. అక్కకి విషయం అంతా తెలుసు కాబట్టి ఎవరితోనూ మాట్లాడిపిస్తుందో ఎవరితో చేస్తుందో, కానీ పోడు భూములకు పట్టాలు ఇస్తామన్నారు వాళ్ళు. ఉన్న పట్టా భూములకే పట్టాలు లేవు. ఇక పోడు భూములకి ఏం పట్టాలు ఇవ్వగలుగుతారు వాళ్ళు? మాకు పట్టాలు ఇస్తే సరిపోతుంది.